ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు తన విజయకేతనాన్ని ఎగురవేసింది. వాంఖాడే స్టేడియం వేదికగా కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగినటువంటి ఉత్కంఠభరిత పోరులో ముంబై ఘన విజయాన్ని సాధించింది. గత 13 సీజన్లు సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తూ ఈ టోర్నీలో తమ తొలి మ్యాచ్ నే బోనీ కొట్టి అభిమానులను ఖుషి చేసింది. ఇక మ్యాచ్ విశేషాల్లోకి వెళ్తే మొదట బ్యాటింగ్ చేసినటువంటి కేకేఆర్ ముంబై ముందు 221 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇంత పెద్ద టార్గెట్ను చేయడం కష్టమని అందరూ భావిస్తున్న తరుణంలో ముంబై బ్యాటర్లు శివమెత్తారు. ముఖ్యంగా హిట్మ్యాన్ రోహిత్ శర్మ కేవలం 38 బంతుల్లో 78 పరుగులు చేసి మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. అతనికి తోడుగా కిషాన్ 43 బంతుల్లో 81 పరుగులతో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఇక మిడిల్ ఆర్డర్లో సూర్యకుమార్ యాదవ్ 16, తిలక్ వర్మ 20 తమ వంతు సహకారాన్ని అందించగా చివర్లో కెప్టెన్ హార్దిక్ పాండే 11 బంతుల్లో 18 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ఫలితంగా 6 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ సూపర్ విక్టరీని నమోదు చేసింది. ఈ విజయంతో ముంబై ఇండియన్స్ క్యాంపులో కొత్త జోష్ నెలకొంది. మరి ఈ సీజన్లో ముంబై ఇదే జోరును కొనసాగిస్తుందా లేదా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ఇలాంటి మోర్ క్రికెట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రగతి మీడియా.